రూపాయలకి ఏమొస్తుందమ్మా? రూపాయలకి ఏమొస్తుందా? రూపాయలతో శాస్త్రీ బాంబ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. అనగానే సత్యప్రసాద్ ఉన్నారు. సార్ కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది సార్? 3 సార్లు వరుస హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పుడు మంత్రివర్గంలో చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు లాంటి దిగ్గజాలతో, అంత మంచి మనుషులతో, అంత మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులతో పనిచేయడం అనేది చాలా మంచి అవకాశం. ఏదైతే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం వెనకబడిపోయిందో, 30 సంవత్సరాలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన, దాన్ని మళ్ళీ పునర్నిర్మించాలి, అది కేవలం చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుందని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ మ్యాండేట్ ఇచ్చారు. ఒక ప్రజా విప్లవం. దాంతోపాటే బాధ్యత కూడా చాలా పెరిగింది. తప్పకుండా ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా పెట్టాం. అలాగే ఏదైతే విధ్వంసం చేశాడో జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల రాష్ట్రాన్ని, దాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాలి. ఎందుకంటే అతని పరిపాలన గవర్నెన్సే అతను విధ్వంసంతో మొదలుపెట్టాడు. ప్రజావేదికని కూలగొట్టి అతను మొదలుపెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే అతను ప్రోయాక్టివ్ మోడ్లో అమరావతి నిర్మాణ పనులు స్టార్ట్ చేసి ఒక పాజిటివ్ మూడ్ క్రియేట్ చేశాడు రాష్ట్రంలో. తప్పకుండా యువతకు ఉపాధి కల్పించే విధంగా ఒక హెల్దీ రాష్ట్రాన్ని క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారితో పాటు మిగతా నాయకులతో అందరితో సహకరించి అద్భుతంగా ముందుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుని, అలాగే ముఖ్యంగా నాకు మంచి అవకాశం కల్పించడానికి ముఖ్య కారకులు మా రేపల ప్రజలు, వాళ్ళకు కూడా మీ ద్వారా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎలాంటి అభివృద్ధి అంటే రేపల్లె ప్రజలు అభివృద్ధి దూరంగా ఉన్నారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నిధులు కేటాయించిన పరిస్థితి, ఇప్పుడు ఏ విధంగా ముందుకు అభివృద్ధి జరిగింది అంటే 2014-19 రేపల్లో అంటే తీర ప్రాంతం ఎక్కడ కూడా కనెక్టివిటీ లేదు. కనెక్టివిటీ ఉంటేనే అభివృద్ధి చెందుతుందని చెప్పే లక్ష్యంతో 2014-19 అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇదే ఎన్డీఏ ప్రభుత్వంలో అద్భుతంగా చేయగలిగాము. ఆ అభివృద్ధి ఇప్పుడు దాకా కనపడుతుంది తప్ప మధ్య 5 సంవత్సరాల్లో ఎవరు ఎక్కడ కూడా ఒక పార మట్టి కూడా వేసినట్టు లేదు. తప్పకుండా మళ్ళా అభివృద్ధి వైపు తీసుకెళ్తూ రోడ్లతో పాటు ఏదో ఇండస్ట్రీస్ ఉపాధి కల్పించే అవకాశాలు ఏదైనా చూసుకుని అన్ని కూడా అధ్యయనం చేసి తప్పకుండా ఒక ఆదర్శ నియోజకవర్గం చేయడానికి పూర్తి కృషి చేస్తాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.